వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. వైసీపీ కుట్రలు చేస్తే ఆ కుట్రలు నిజమైతే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో చర్చిద్దాం. ఇటీవల విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా బీభత్సమైన వర్షాలు వరదలతో మొత్తం అతలాకుతలం అయిపోతున్నాయి. దానికి తోడు బుడమేరు విపరీతంగా పొంగడం, ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో విపరీతంగా పెరిగిపోయి అక్కడి నుంచి వాటర్ వదలాల్సి రావడం. సో ఆ పరిసర ప్రాంతాలు విజయవాడ బాగా ఎఫెక్ట్ అయిపోయింది. విపరీతంగా కాలనీలు సిటీ అవుట్స్కట్స్ మొత్తం మునిగిపోయింది. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వైసీపీ చేసే రాజకీయాలు ఎలాగో చేస్తా ఉంది. రాజకీయాలు అనేది మాటల ద్వారా చిన్న చిన్న చేతల ద్వారా చేస్తా ఉంటారు. దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అనుకోకుండా ఒక 3 పెద్ద, అది కూడా ఐరన్ బోట్లు సడన్ గా కొట్టుకుని వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొని గేట్ నెంబర్ 69 ఎంతో అనుకుంటా అక్కడ డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అక్కడితో ఆగిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ గేట్లు ఇరిగిపోవడం అలా జరిగితే ఒక్కో గేట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 లక్షల క్యూజిక్లు వాటర్ ఎంతో వెళ్ళిపోతుందంట. ఆల్మోస్ట్ అటుపక్క అవనగడ్డ నుంచి అటు దివిసీమ మొత్తం సముద్రంలో కలిసేదాకా కూడా అటు మొత్తం ఊళ్ళు మొత్తం తుడిచిపెట్టిపోయి అసలు మ్యాప్ లో లేకుండా పోతాయంట. అంటే నిజంగా ఒక 2-3 గేట్లు కనుక పూర్తిగా తెగిపోయి వాటి వల్ల డ్యామేజ్ అయి ఉండుంటాయి. ఎప్పుడు ఇలాగా ఎక్కడ కూడా జరగలేదు. ఇలాగ అంటే ఒక డ్యామ్ దగ్గర కానీ, ఒక బ్యారేజ్ దగ్గర కానీ, పైన ఎక్కడో లంగరేసి కట్టేసి ఉన్న బోట్లో, షిప్లో, పడవలో ఏవి కూడా అలా కొట్టుకొచ్చేయడం ఎప్పుడు జరగలేదు. ఒకేసారి అది కాకుండా 3 ఐరన్ బోట్లు ఒకేసారి పెద్దవి. సో చూస్తే ఆ రోజే చూసాను, ఆ బోట్ల మీద పచ్చ రంగు, నీలం రంగు, అంటే మన వైసీపీ కలర్స్ తెలుసు. ఆ కలర్స్ లో ఆ బోట్లు ఉన్నాయి. దాని వెనక ఏమైనా కుట్ర ఉండొచ్చేమో అని న్యూస్ లో కూడా వచ్చింది. తీరా చూస్తే ఇప్పుడు ఎవరో వెళ్ళి దీంట్లో కుట్ర ఉందని చెప్పి పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాన్ని కొద్దిగా విచారిస్తే నందిగం సురేష్ ఎవరో రిలేటివ్ కి సంబంధించిన బోట్లు అంటారు. పైగా 3 కూడా ఒకదానికొకటి కట్టేసి ఉన్నాయంట ఐరన్ చైన్స్ తో. అవి ఏదో లూజ్ గా ఒక ప్లాస్టిక్ వైర్ తో చెట్టుకో దేనికో కట్టారంట. విచారణలో అది ఇప్పటి వరకు తెలిసిన విషయం. కానీ నిజంగా ఇది వైసీపీ కుట్ర లేకపోతే వైసీపీ లో ఉన్న నాయకుల కుట్ర అయితే ఎంత దారుణం కదా. అసలు ఇలాంటి కుట్రలు కూడా చేయడం, ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అధికారం కోసం ఎంతకైనా తెగించడం అనేది చాలా దారుణమైన విషయం. ఆ కుట్ర నిజమై ఆ కుట్ర వల్ల ఏదన్నా అనర్థం జరిగి ఉంటే అసలు అది మాటల్లో వర్ణించలేంది. రాజకీయ పార్టీలు ఇలాంటి కుట్రలు చేయడం అనేది ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఒకప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం. కోటి రామకృష్ణ గారి సినిమాల్లో వాటిలో నా చిన్నప్పుడు చూసిన గుర్తు. గవర్నమెంట్ కూల్ చేయడం కోసం కూర్చుని మత ఘర్షణలకి ప్లాన్ చేస్తూ ఉంటారు, బాంబ్ బ్లాస్ట్లకి ప్లాన్ చేస్తూ ఉంటారు, ప్రజల్లో విపరీతమైన భయభ్రాంతులు కలిగించి ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఇలాంటి ఉత్పాతాలను క్రియేట్ చేయడం, ఆ ప్రభుత్వం తద్వారా కూల్ చేసి వాళ్ళ అధికారంలోకి రావాలనుకోవడం, ఇలాంటివన్నీ సినిమాల్లో చూసాం. కానీ ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇలాంటి కుట్రలు చేస్తారు, ఇలాంటి కుట్రల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటారా అనేది కొంచెం ఎందుకు ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇది నిజం కాకుండా బాగుండు. కానీ ఇది నిజంగా వైసీపీ కుట్ర, వైసీపీ నాయకుల కుట్ర, వాళ్ళకి తెలిసే ఇది ఒక కుట్రలా జరిగింది అంటే మాత్రం ఆ దారుణమైన భయంకరమైన వాస్తవం. అది భరించలేము. ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది. ఉండను. బాయ్.